నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో డే 2 ఆఫ్ కాంగెట్స్ 1 ఎక్స్పెడిషన్లో మార్నింగే మేము లేసేసేసి సెమో మొనస్ట్రీకి ఒక అక్లిమటైజేషన్ హైక్ వచ్చామన్నమాట. సో నిన్న కనుక చూస్తే శాంతి స్తూపాకి హైక్ వెళ్ళున్నాము. సో మన ప్లేలిస్ట్లో KY1 ప్లేలిస్ట్లో వెళ్ళి చూస్తే కనుక మీరు ఆ వీడియో కనుక అవైలబుల్లో ఉంటుంది. సో కమింగ్ బ్యాక్ మార్నింగ్ లేసేసేసి మేము సెమో మొనస్ట్రీ అనే ఈ చిన్న కొండ మీదకి హైక్ వచ్చామన్నమాట. సో లే సిటీలో నుండి ఎక్కడి నుంచి చూసినా కూడా మనకి ఈ మొనస్ట్రీ అనేది విజిబుల్గా ఉంటుంది. ఎనీ పార్ట్ ఆఫ్ ద లేలో మనం చూస్తే కనుక రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ ఉంటుంది అనమాట మనకి ఇది. సో దీన్ని నమ్గ్యాల్ సెమో మొనస్ట్రీ అంటారు, లేదంటే సెమో క్యాసిల్ అంటారు, విక్టరీ క్యాసిల్ అంటారు. ఇలా చాలా అంటే చాలా పేర్లు ఉన్నాయి. ఈ సెమో మొనస్ట్రీ 15వ శతాబ్దానికి చెందిందండి. ఇది ఫోర్ట్ కమ్ మొనస్ట్రీ అనమాట. ఈ మొనస్ట్రీ చూస్తే కనుక మొత్తం 3 అంతస్తుల భవనం లాగా ఉంటుంది. ఇందులో 2 గుళ్ళు ఉంటాయన్నమాట. ఈ గుడి బిల్డింగ్ యొక్క హైట్ ఆల్మోస్ట్ 8 మీటర్స్ వరకు ఉంటుంది. ఇక్కడ బుద్ధుడికి అయితే కనుక పొద్దున మరియు సాయంత్రం పూట 2 సార్లు కూడా రిచువల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అన్ఫార్చునేట్లీ మేము కొంచెం లేట్గా వెళ్ళాము బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత. సో మేము వెళ్ళేసరికి అయితే కనుక టెంపుల్ క్లోజ్లో ఉంది. అండ్ ఇక్కడ నుంచి చూస్తే కనుక లే సిటీ వ్యూస్ అనేవి అద్భుతం అంటే అద్భుతంగా ఉంటాయి. అండ్ ఆల్సో ఇప్పుడు మనం కొంచెం ముందుకెళ్ళి చూస్తే కనుక ఒకటి శాంతి సూపర్ సైడ్ వ్యూస్ కనపడతాయి, ఇంకొకటి లే సిటీ యొక్క కంప్లీట్ వ్యూస్ కూడా కనపడతాయి అన్నమాట. ల్యాండ్స్కేప్స్ అయితే కనుక అద్భుతంగా ఉంటాయి, మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్న ప్రేయర్ ఫ్లాగ్స్ అనేవి ఈ మొనాస్ట్రీకి ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. అవి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి ఉంటాయి. మనం ఎక్కే స్టెప్స్కి దారిలో కూడా ఉంటాయి అనమాట. మనం వాటిని క్రాస్ చేసుకుని వెళ్తాము. కొన్ని మంచి బ్యూటిఫుల్ క్లిక్స్ కూడా నేను తీశాను. ఈ మొనాస్ట్రీ యొక్క ఎలివేషన్ అయితే కన్నా 180 మీటర్స్ వరకు గెయిన్ చేసామండి. స్ట్రావాలో చూసాను అనమాట. అండ్ దెన్ టైం అయితే అప్రాక్సిమేట్గా ఒక 2 hours వరకు టైం పట్టింది, ఎందుకంటే మేము అక్కడ కూర్చొని జాలీగా కబుర్లు అవన్నీ చెప్పుకున్నాము. అండ్ డిస్టెన్స్ అయితే కనుక అప్రాక్సిమేట్గా 5 kilometers వరకు ఉంది.
మేము ఇన్ఫ్యాక్ట్ అక్కడికి వెళ్ళే టైంకి లే ఎయిర్పోర్ట్ నుంచి వార్ ఫ్లైట్స్ అనేవి టేక్ ఆఫ్ చేస్తూ ఉన్నాయి అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద, ఇది వార్ ఫ్లైట్స్ టేక్ ఆఫ్ చేస్తున్నాయి. ఆల్మోస్ట్ 5 to 10 వార్ ఫ్లైట్స్ వరకు టేక్ ఆఫ్ చేసినాయి. ఆ సౌండ్ వైబ్రేషన్ అయితే కనుక సూపర్గా ఉంది. అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే కనుక మీరు యాక్చువల్గా అది ఎలా ఉందని తెలుసుకోగలరు. That guy is like brutal. Vertical. See, at least these guys came here and then took it off. Taking off. Landing and taking off. Yeah. But then taking off is like hardly anything. సో లే ఎయిర్పోర్ట్ సైడ్ నుంచి వ్యూస్ అయితే కనుక సూపర్గా ఉన్నాయి. మేమేం చేసామంటే బ్యాక్ సైడ్ నుంచి ఎక్కేసేసి లే సిటీ సైడ్కి దిగేటప్పుడు అటుపక్క దిగేసాం అనమాట. సో ఓవరాల్గా చూస్తే కనుక ఈ హైక్ ఒక 15 నిమిషాల వరకు టైం పడుతుంది పైకి ఎక్కడానికి, అండ్ దాని కింద దిగడానికి ఒక 10 నుంచి 15 minutes వరకు పడుతుంది. So that's a quick view of Kesamo Monastery. That's where we climbed down from all the way, and this is the Leh Palace. Last year we went there, so just taking it easy.